నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య నా ఫ్రెండ్స్ కొంతమంది అంటే బస్సుల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంతమంది ప్యాసింజర్స్ నా వీడియోస్ని ఆన్ చేసుకొని చూస్తుంటే ఆ వీడియోస్ రికార్డ్ చేసి నాకు పంపించి అన్న ఈ మధ్య నీ వీడియోస్ చాలామంది తెగ చూస్తున్నారన్న, మేము ఐడెంటిఫై చేస్తున్నాం అన్నారు. థ్యాంక్ యూ, మీ అభిమానానికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు నా ఛానల్ ఎటువంటి షార్ట్స్ వేయకుండా 40,000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఖచ్చితంగా ఇది ఒక హార్డ్ వర్క్ అనే చెప్పాలి. సో ఈ యొక్క హార్డ్ వర్క్లో భాగస్వాములైనటువంటి వ్యక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక ఆ విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాలలో ఆడపిల్ల అంటే పుట్టింటి ఆడపిల్లకి చాలా పెద్ద సెంటిమెంట్ ఉంటుంది. అమ్మాయి ఏడ్చినా కన్నీళ్ళు పెట్టుకున్నా ఆ కుటుంబం కలిసి రాదని మన పెద్దోళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఆ ఇంటి ఆడపిల్లకి అంత ప్రాధాన్యతనిచ్చారు మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు చాలా వెనకటి తరాల నుంచి. అదే ఆచారాలని ఇప్పుడు మనం కొనసాగిస్తూ వచ్చాం. అయితే పాపం ఎవరైనా ఆడపిల్ల అంటే అన్నదమ్ముల మధ్య ఏదైనా వైరం వచ్చేసి కొన్ని రోజులు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి వాళ్ళ మధ్య కొట్లాటలు వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిన సందర్భాలలో కూడా ఏదైనా జరగనటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి తగాదులు యుగోలు అన్నీ పక్కన పెట్టేసి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి బాధ్యత కల్పించడం, వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించడం అన్నగా ఆయన బాధ్యత. మామూలుగా ఎక్కడైనా ఇది మన అనేక సందర్భాల్లో జరిగింది, మనం కళ్ళారా చూసాం. అయితే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇందుకు క్వైట్ డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. బహుశా సెంట్రల్ ఆఫీస్లో వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వీళ్ళు అలా వ్యవహరిస్తారేమో నేను అనుకుంటున్నా. ఒకవేళ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ పార్టీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా దీని మీద ఆ పార్టీ అధిష్టానం స్పందించి ఇలాంటి నిర్ణయాలు ఇలా ఎలా పెడతారు, మీరు ఇలా మాట్లాడటం కరెక్టేనా అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ హైకమాండ్కి ఉంది. ఎందుకంటే విలువలు ఎథిక్స్ ఉంటాయి. ఈ మధ్య ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చాలామంది నైతికత అనేటువంటి పదం వాడుతున్నారు. ఆ నైతికత అనే పదానికి నేను అర్థం చెప్తున్నా. తాజాగా వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే ఆమెకి పేగుల్లో ఏదో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆమెకు చిన్న శస్త్రచికిత్స పడింది. అదేం పెద్ద ప్రాణాపాయమైనటువంటి స్థితి ఏం కాదు, లేకపోతే అదేమీ పెద్ద డేంజరస్ జోన్ ఏం కాదు. అది న్యాచురల్గా సహజంగా జరిగేటువంటిదే. సో ఇప్పుడు ఆమెకి ఒక 1 వీక్లో బెడ్ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తారు. సరే, ఎవరైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో కోడికత్తి పుచ్చుకున్నప్పుడు చాలామంది ఆయనకి సానుభూతి చూపించారు. అది తర్వాత డ్రామా అది మాట్లాడారు, కానీ ఫస్ట్లో మాత్రం పాపం ఆయన కోలుకోవాలి, తొందరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటికి రావాలి అని చెప్పేసి చాలామంది కోరుకున్నారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు పాపం ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన్ని ద్వేషించేటువంటి వాళ్ళు కూడా ఆయన చనిపోయినటువంటి విధానం పాపం బాధాకరమైన విషయం, చాలా భయంకరమైనటువంటి అంటే ఎవ్వరు కూడా ఇటువంటి విధంగా చనిపోకూడదు. పాపం రాజశేఖర రెడ్డి కుటుంబానికి అంటే వైఎస్ కుటుంబానికి ఇది పాపం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, గుండె శోకం అని చెప్పేసి మాట్లాడారు. ఈ తర్వాత వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా అట్లాగే రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే అది హోదా, గౌరవం, ఒక మనిషి అనే దానికి గుర్తింపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు తప్పనించి ఎవరికి వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేవు, ఆస్తులు తగాదాలు లేవు, చాలా దగ్గర గొడవలు లేవు, ఇంకేది తగాదాలు లేవు. కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం వేరు, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం వేరు. ఈ సిద్ధాంతపరమైనటువంటి విభేదాలే తప్పనించి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు లేవు. కష్టం వచ్చినప్పుడు మనం అందరం స్పందించడం అనేది మానవుని యొక్క సహజ లక్షణం. కాబట్టి ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా కొంచెం బోరుగా ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ షర్మిల గారు పాపం హాస్పిటల్లో ఉన్నారు, 1 వీక్లో డిశ్చార్జ్ చేస్తారని చెప్పేశారు. కానీ వైసీపీలో చాలామంది అంటే ఇప్పుడే మనం మనిషివా మృగాలమా అనేది బయటపడేది, మనం సైకోగాళ్ళమా లేకపోతే మంచోళ్ళమా అనేది బయటపడేది కూడా ఇట్లాంటి టైంలోనే. ఏమని పెట్టారు చూడండి, కర్మ బౌన్స్ బ్యాక్. అంటే కర్మ బౌన్స్ బ్యాక్. తండ్రి తర్వాత తండ్రి లాంటి సొంత అన్నయ్య మీద అబద్ధపు ప్రచారం చేసి శత్రువులతో కలిసి జగనన్నని నమ్మక ద్రోహం చేశావు, అందుకే నీకు ఈ దుస్థితి, గెట్ వెల్ సోన్ షర్మిల గారు అని చెప్పేసి పెట్టేశాను. దారుణం కదండి. ఏమండి, అదేమన్నా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి అండి.
మహిళలకు సహజంగా ఉండేటువంటిదే, మానవుడికి సహజంగా జరిగేటువంటి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవన్నీ మామూలుయే. దానికేదో పెద్ద ప్రాణాపాయ స్థితిలో నుంచి ఆమె బయటపడినట్టు, లేకపోతే ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్‌లో ఆమె అది ఏదో ఇబ్బంది పడకుండా బయటకొచ్చినట్టు ఎందుకు అనుకుంటారు? అది సహజంగా జరిగేటువంటి విషయమే కదా! దాన్ని కూడా అంటే మానవుడి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు శస్త్రచికిత్సలు జరుగుతాయి. అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతాయి. హాస్పిటల్స్‌లో అడ్మిట్ అవటాలుంటాయి. వీటిని కూడా ఆ మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆ మనిషికి మనం అండగా ఉండాలి. లేదు ఆ మనిషి మనకు నచ్చలేదు, సైలెంట్‌గా ఉండాలి. ఇయాల నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వైఎస్ షర్మిలారెడ్డిని బ్లైమ్ చేయటం ద్వారా ఎవరు దెబ్బతింటారు? జగన్మోహన్ రెడ్డి దెబ్బతింటాడు. ప్రజలు ఏమనుకుంటారు? సొంత ఆడపిల్ల హాస్పిటల్‌లో ఉంటే వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా మీరు ప్రచారాలు చేస్తున్నారు, ఇంటి ఆడపిల్లనే దేకట్లేదు. మీరు ఇంక బయట వాళ్ళని ఏం చూస్తారు? బయట వాళ్ళకి ఏం మర్యాద ఇస్తారు? బయట వాళ్ళ మహిళని ఎలా గౌరవిస్తారు? ఇంట్లో ఆడపిల్ల కాదని మీరు బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా మీరు ఆడవాళ్ళుగా గౌరవిస్తారా అనేటువంటి మెసేజ్ ఈ ప్రజల్లోకి వెళ్ళదా? అది మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి దెబ్బ కొట్టదా? అంటే కొంచెమైనా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఆమె రికవరీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టులు చూసుకుంటే కన్నీళ్ళు పెట్టుకోదా? అరే ఏంట్రా ఇది? రాజకీయాలు వేరు, రాజకీయ విలువలు వేరు, రాజకీయాల్లో ఆరోపణలు చేసుకోవటం వేరు. కానీ ఒక మనిషి హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే దాని మీద కూడా ఇలాంటి పోస్టులు పెట్టడం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది కొత్త ఏం కాదు. ఇది అనేకమైన సందర్భాలలో జరిగినటువంటిది. విశాఖపట్నంలో తుఫాన్ వస్తే విశాఖపట్నం అతలాకుతలం అయితే విజయమ్మను ఓడించారు కాబట్టి ఆ శాపం వైజాగ్ ప్రజలు తగిలిందని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి, అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాడిని. కాబట్టి కనీసం మనం విశాఖ ప్రజలు అంత ఇబ్బంది పడుతుంటే కూడా వాళ్ళ మీద కూడా మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మానసికమైనటువంటి ఆనందం పొందారు. 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైన కారణం వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద, సునీతారెడ్డి గారి మీద, అట్లాగే విజయమ్మ గారి మీద కూడా సోషల్ మీడియాలో మీరు పెట్టినటువంటి పోస్టులు చాలా వరకు ప్రజలు, ముఖ్యంగా కడప జిల్లా లాంటి ప్రాంతాలలో మీరు మెజారిటీ సీట్లు ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల ఏడుస్తుంది, తల్లి బాధపడుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఇంకా రియలైజ్ అవ్వకుండా, ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా ఇంకా రియలైజ్ అవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మొత్తం తిప్పేస్తాడు, చక్రం తిప్పేస్తాడు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఒకటే చాలు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తుంది. ఆయన బొమ్మతోటి 2019లో జగన్మోహన్ రెడ్డి వెనకాల వైఎస్ షర్మిల గారు ఉన్నారు, విజయమ్మ గారు ఉన్నారు, భారతిరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ కుటుంబం అంతా ఆయన వెనకాల నిలబడింది. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఆ రోజు ఆయనకి సింపతి కార్డు ప్లే చేసుకోవడానికి ఉపయోగపడింది. 2024లో అన్నీ వెళ్ళిపోయాయి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఏంటి? వైఎస్ షర్మిలాకి వచ్చినటువంటి బాధ ఏంటి? ఇబ్బందికరం ఏంటంటే వైఎస్ షర్మిల కష్టం వస్తే తల్లి పక్కనే ఉంది, అట్లాగే భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు, కోడలు ఉన్నారు. ఏ రకంగా వైఎస్ షర్మిలారెడ్డి ఒంటరి మహిళ అయిపోయింది చెప్పు? ఏ రకంగా షర్మిల పక్కకి వెళ్ళిపోయింది? ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆయన ఫ్యామిలీలో తప్ప మిగతా వాళ్ళందరూ వైఎస్ షర్మిలారెడ్డి పక్కనే ఉన్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక రాజకీయ లబ్ధి పొందినటువంటి ఒకరిద్దరు బంధువులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వైఎస్ షర్మిల వెనకాలే ఉన్నారు. ఇది వాస్తవ విషయం. రాజశేఖర రెడ్డిని నిజంగా అభిమానించే వాళ్ళందరూ కూడా వైఎస్ షర్మిలారెడ్డి వెనకాలే ఉన్నారు. ఇవాళ మీరు సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టడం ద్వారా మీ స్థాయి దిగజారిపోతుంది. అది ఒకవేళ షర్మిలారెడ్డి బాధపడి ఉండొచ్చు, కానీ వాస్తవానికి అరే సొంత చెల్లికే కష్టం వస్తే అన్న చూడలేదు, మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి చెల్లెలు నేనేం చూస్తాడని రేపు ఆ అమ్మాయి వచ్చి బయట మాట్లాడితే అది కూడా మీ పొలిటికల్గా మీకు స్టంట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏడాడులందరినీ పరామర్శిస్తాడు. ఏంది? గంజాయి 420 కేసులు ఉన్నటువంటి లాకప్ డెత్ జరిగిందని రాజకీయ మైలేజ్ కోసం సాయికృష్ణకి పరామర్శించాడు. ఆయనకి 20 లక్షలు డబ్బులు ఇచ్చాడు, ఇంకా కొంతమందికి ఇచ్చాడు. కానీ వాళ్ళ పార్టీ నాయకుడు చంపేసినటువంటి, అంటే హిట్ అండ్ డ్రైవ్ తోటి గుద్దేసి నిర్లక్ష్యంగా వ్యవహరించే చావు కారణమైనటువంటి ఆ యాదవ్ కుటుంబానికి మాత్రం న్యాయం చేయడు. ఆ కుటుంబాన్ని పరామర్శించడం వాళ్ళు కదా అసలైనటువంటి బాధితులు. వాళ్ళు కదా పాపం ఎటువంటి నేరచేతలేటువంటి వాళ్ళు, వాళ్ళని పరామర్శించడు. మరి ఆ మైండ్ సెట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఖచ్చితంగా ఆయనకి నచ్చకపోవచ్చు, ఆ విధానం వేరే ఉండొచ్చు, కానీ సిద్ధాంతాలు వేరైనా సొంత తోడబుట్టిన చెల్లెలు కదా. తోడబుట్టిన చెల్లెల కష్టంలో ఉంటే ఆయనకు ఒకవేళ బాగా ఇగో హట్ అయింది, రాబుద్ది కావట్లేదు, వదిలేసేయి. నీ సోషల్ మీడియాకి కూడా చెప్పుకోరే బాబు, సైలెంట్గా ఉండండి, ఎందుకు మనం ఆ మీద పోస్టులు పెట్టడం అని. అంతేగాని ఈ రకమైనటువంటి పోస్టులు వేసి మానసికమైనటువంటి ఆ మీద ఏదో మీరు పై చేయి సాధించామని ఆనందపడటం ఒక మూర్ఖత్వం లాంటిది. ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ ఆడపిల్ల అంటే చెల్లెల సెంటిమెంట్ చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు
ఎంతసేపు ఉన్న లక్ష్మీపార్వతి ఉంది. లక్ష్మీపార్వతి రేపు ఏదైనా ఇబ్బంది వచ్చి ఒకవేళ హాస్పిటల్లో ఉండి ఇక లాస్ట్ అండింగ్ లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా నందమూరి కుటుంబం కూడా స్పందిస్తారు. కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె బతికినంత కాలం, ఆమె జీవితకాలం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి, నారావారి కుటుంబానికి, నందమూరి కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేయడం ఆమె జీవిత చరిత్ర లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంది. ఇక ఆస్తుల వివాదాలు సర్దుమణిగిపోతే వాళ్ళిద్దరూ ఒకే బాటలోకి వస్తారు. ఆమె రాజకీయాల్లో ఉండాలని కోరిక, అతిశయోక్తి ఏం లేదు. మీరు ఆమెకి ఇవ్వాల్సిన న్యాయం చేయలేదు, ఆమెకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డగా బయటకు వచ్చింది. కాబట్టి దాన్ని కుటుంబ సభ్యుల మధ్యలో కాంప్రమైజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు చేయరు మీరు. నాకు తెలిసి 2029 ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా మీ ఓటమిలో వైఎస్ షర్మిలారెడ్డి గారు భాగ్యం ఉంది. ఆమె భాగ్యస్వాములు అయి ఉన్నారు. ఆమె బయట ఉన్నంత వరకు నువ్వు గెలవలేవు అనేటువంటి తెలిసిన రోజు ఖచ్చితంగా మీరే. ఇవాళ ఎవరైతే మేడ్స్పల్లి షర్మిలా శాస్త్రి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వైఎస్ షర్మిలారెడ్డి, రాజశేఖర రెడ్డి గారికి ముద్దుల బిడ్డ, గారాల పట్టి అని చెప్పి పెట్టే టైం కూడా దగ్గరలోనే ఉంటుంది. అప్పటికి ఈరోజు పెట్టిన వాళ్ళందరూ మీరు అప్పుడు ఆత్మవిమర్శ చేసుకోండి. కాబట్టి రాజకీయాలలో శాస్త్ర శత్రువులు ఉండరు, శాస్త్ర మిత్రులు ఉండరు. మీరు పార్టీలో చూడండి, ఆ సతీష్ రెడ్డి లాంటి వాళ్ళే వీళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చున్నారు. ఆయన ఎవరో వాళ్ళ తాతను చంపిన దాంట్లోనూ కీలక పాత్ర ఉన్నటువంటి ముద్దాయి అని చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితులు రాజకీయాలు ప్లస్ మైనస్లు అన్నీ ఉంటాయి. కాబట్టి మీరెందుకురా బాబు గుడ్డలు చింపుకొని ఎగిరెగిరి పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల మీద? ఆమెకేం బ్రహ్మాండంగా రేపు రాయల్టీగా బయటకు వచ్చేస్తారు, బ్రహ్మాండంగా మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు. ఆమె పక్కన ధైర్యం ఇవ్వటానికి భర్త ఉన్నాడు, కొడుకున్నాడు, కోడలు ఉన్నారు, కూతురు ఉంది, అలాగే తల్లి ఉంది. ఇంక మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవటానికి ఎవరున్నారు? చెప్పుకొని మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎవరు లేరు. కాబట్టి ఇవన్నీ ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది. కాబట్టి ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నాను.